చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగమాన్స. నేను ఏపీ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ని. నాకు ఉదయం ఒక ఇన్ఫర్మేషన్ అయితే నా ఫోన్ కాల్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఏంటి అంటే, పలానా ఉమెన్ కేర్ జనరల్ హాస్పిటల్లో ఒక బాలికని మరి ప్రెగ్నెన్సీతో ఇబ్బంది పడుతుంది, అమ్మాయికి అబార్షన్ చేస్తున్నారు, లోపల చాలా ఇబ్బందిగా ఉంది, అమ్మాయి కూడా బాగా ఏడుస్తుంది అని చెప్పి నాకు ఫోన్ చేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. దాని మీద నేను కరెక్ట్గా ఇక్కడికి 7:15 కల్లా నేను ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత నేను మొత్తం హాస్పిటల్ అంతా కూడా చూసి ఏంటి ఇక్కడ అని చెప్పని చూస్తే ఈ ఉమెన్ కేర్ జనరల్ హాస్పిటల్ ఎదర షట్టర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. బ్యాక్ ఎండ్లో మరి హాస్పిటల్ అంటే అన్నీ ఉండాలి, ఒక రిసెప్షన్ ఉండాలి, రిసెప్షన్ ఉంది కానీ దాంట్లో కరెక్ట్గా ఒక ఐపీ రిజిస్టర్ కానీ ఓపీ రిజిస్టర్ కానీ మరి ఇవేమీ కూడా సక్రమంగా లేవు. కొన్ని మందులు కూడా అమ్మడం జరుగుతుంది, దానికి తగ్గ మెడికల్ స్టాక్ రిజిస్టర్ కూడా ఏమీ లేదు. తర్వాత వెంటనే నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏంటి నీకు ఇబ్బంది అని అడిగితే మరి ఆ ఇబ్బంది ఆవిడ చెప్పడం, నాకు విపరీతంగా నొప్పి వస్తుందండి కడుపులో, నేను అబార్షన్ చేయించుకోవడం కోసమని ఇక్కడికి వచ్చాను, నాకు రాత్రి 2 టాబ్లెట్స్ ఇచ్చారు నొప్పులు రావటానికి అని చెప్పి, దాని ద్వారాగా అబార్షన్ అయిపోతుందని చెప్పని డాక్టర్ గారు నాకు చెప్పడం జరిగింది అని చెప్పారు. అయితే ఇక్కడ డాక్టర్ గారు లేరు, ఆ అమ్మాయి చాలా నొప్పులతో ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది. నర్సింగ్ స్టాఫ్ కూడా సరిగ్గా లేరు, ఎవరో ఒకరు ఉన్నారు. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో ఎదర షట్టర్ ఓపెన్ చేయించి ఏంటమ్మా ప్రాబ్లము, డాక్టర్ గారికి ఫోన్ చేయమ్మా అంటే డాక్టర్ గారు నేను 7 గంటలకు ఇక్కడికి వచ్చాను, కరెక్ట్గా 7:15కి, డాక్టర్ గారు 9:15కి ఇక్కడికి రావటం జరిగింది. అయితే నేను కేషీట్ చూస్తే కేషీట్ కూడా సరిగ్గా లేదు సక్రమంగా. ఆ కేషీట్లో మరి ఆవిడ రాసింది ఏంటి అంటే ఎనీమియాతో 6 హెమోగ్లోబిన్ పర్సంటేజ్ 6.8 గ్రామ్స్ ఉంది అని చెప్పని ఆవిడ అందులో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్న లైవ్ పరిస్థితి ఒకటైతే కేషీట్లో ఉన్న కేస్ హిస్టరీ ఒక పరిస్థితిగా ఉంది. కాబట్టి ఇటువంటివి మెయిన్ డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ సిహెచ్సి పి గన్నవరంలో పనిచేస్తున్నారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మరి లేని పేదవాళ్ళందరికీ కూడా, గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లల విభాగం కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మరి డాక్టర్స్ సరిగ్గా లేరు అని చెప్పని ప్రైవేట్ హాస్పిటల్స్లో సిజేరియన్స్కి మరి పిల్లలకి ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడి నుంచి కాకినాడ హయ్యర్ సెంటర్